పాటు కలిగి రాక కొరకు వేచి ఉండే వారిగా మనం తగిన సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాం. ప్రకటన గ్రంథం వెళ్దామండి. 2వ వాక్య భాగంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. లోదకైలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు, చెప్పు సంగతులు ఏమి అనగా, జాగ్రత్తగా విందామండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను ఉండక నుల్లి వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుంచి నిన్ను ఉమ్మివేయాలని ఉద్దేశించుచున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజం చూసినట్లయితే వాళ్ళు ఎట్లున్నారంటే, ఈ వాక్య ప్రకారం ఈ సంఘానికి దేవుడు ఎందుకు రాస్తున్నాడంటే, దేవుని ఆత్మ ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నది ఏంటంటే, సంఘము ఈరోజు వేడిగా లేదంట, చల్లగా లేదంట. సంఘం ఎట్లుందంట, ఈరోజు నురువెచ్చని స్థితిలో ఉన్నదట. అంటే ప్రార్థనా జీవితం లేదు, దేవునితో సరైన సావాసం లేదు. అందుకని ఇంటి వారిని రక్షణ పొందుకున్నదే సంఘమే, పిలబడుతున్నది, గుర్తింపున్నది, కానీ అనుభవాలు లేవు. ఈ అనుభవాలు లేనప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు అనుభవాలు లేవు గనుక, నురువెచ్చని స్థితిలో ఉంటున్నావు కనుక, ప్రార్థన చేయలేకపోతున్నావు కనుక, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు కనుక, ప్రభుత్వం సమయం గడపలేకపోతున్నావు కనుక, నేను నిన్ను నా నోటి నుంచి ఉమ్మివేయాలని నేను నిశ్చయించుచున్నాను. ఈ ప్రార్థన జీవితం ఎట్లున్నది ఈరోజు? ఎన్ని దినాలైంది బైబిల్ దర్శి చదివి? ఎన్ని దినాలైతుంది వాక్యము ధ్యానించి? ఎన్ని దినాలైతుంది కన్నీటి ప్రార్థన చేసి? ఎన్ని దినాలైతుంది ప్రభు సన్నిధిలో మోకరించి కొన్ని గంటలు గడిపి? ఇవన్నీ నువ్వు చేయట్లేదు కదా ఈరోజు. నువ్వు వచ్చే స్థితిలో ఉన్న కనుక చేస్తాను. నీటిగా మేలుకో. ఆయన నోటి నుంచి నిన్ను ఉమ్మివేయబడ మునిపే నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకో. ఆయన ఉమ్మి వేస్తా అన్నాడు అంటే తప్పక ఉమ్మి వేస్తాడు. ఆయన ఉంచుకోడు, ఇంకా ఏమాత్రమో సహించలేడు. నామకార్థ క్రైస్తవ జీవితము ఏదో వచ్చామో, ప్రార్థనకి ఉపవాసం ఉన్నాము, 3 గంటలు అయిపోయింది, ఇంటికి వెళ్ళాము, శుభ్రంగా తిన్నాము, పండుకున్నాము, ఇది క్రైస్తవ జీవితం ఒకవేళ నువ్వు కలిగి ఉంటే కనుక, దేవుడు అంటున్నాడు, నువ్వు నురువెచ్చని స్థితిలో ఉంటున్నావు, నేను నా నోటి నుంచి నిన్ను ఉమ్మి వేస్తాను. కాబట్టి నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి, ప్రభుని కట్టమని అడగాలి, ప్రభు సన్నిధిలో మోకరించాలా, కొన్ని గంటలు ప్రభుత్వాన్ని గడిపే అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి, వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యము చేత నీ మనోనేత్రాలు వెలిగింపబడాలా, నీలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగుతోని వెలుగుమయంగా నింపబడాలా, వెలుగుమయంగా నీ జీవితం చేయబడాలా. అప్పుడే దేవుడు నిన్ను సహించగలుగుతాడు, దేవుడు అప్పుడే నిన్ను ప్రేమించగలుగుతాడు, చేర్చుకోగలుగుతాడు. నురువెచ్చని స్థితిలో ఉంటే ఆయనకు అవసరం లేదు. కాబట్టి నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు సరిదిద్దుకొని ప్రభుకి చెప్పు, ఒప్పుకో ప్రభు దగ్గర. ఏమనంటే, ప్రభు నురువెచ్చని స్థితిలో నేను నన్ను దయతో క్షమించుకున్నా, నీ అగ్నితోని నన్ను మండించు, ప్రార్థన ఆత్మని నా మీద కుమ్మరించు, ప్రార్థన చేయడం నాకు నేర్పించు, నీ సన్నిధిలో ఎట్టి రీతిగా మోకరించి కొన్ని గంటలు వేచి ఉండాలో, నీ సన్నిధిని అనుభవించే కృపను నాకు దయచేయ ప్రభు అని ప్రభుని అడిగితే ప్రభు చేస్తాడు. యాకోబు రాసిన పత్రికలో అంటాడు, మీరు అడగలేదు కనుక మీరు పొందుకోలేదు. అడగాల, ప్రభుని అడిగితేనే ఇస్తాడు ప్రభు. ఈరోజు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? నువ్వు ప్రభుని అడగలేదు. ప్రార్థన నేర్పించు ప్రభు అని అడిగావు ఎప్పుడన్నా? మన ప్రార్థనలు మనం చేస్తాం. చిన్నప్పుడు క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కనుక అమ్మ నేర్పించిన ప్రార్థన, అమ్మమ్మ నేర్పించిన ప్రార్థనే సచ్చే వరకు చేస్తూ ఉంటాం. తిండి దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు ఆహారం ఇచ్చాం, నీకు వందనాలు, లేని వాళ్ళకి ఇవ్వండి, ఉన్న వాళ్ళకి అరిగించండి, యేసు నామములో ఆమేన్. ఇదే ప్రార్థన జీవితం. ఇది ప్రార్థన జీవితం అనరు, ఆచార భక్తి అంటారు. ఈ ఆచార భక్తి నుంచి బయటకు రా. ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొని ప్రభు చిత్తానుసారమైన ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రభు పరలోక ప్రార్థన గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన చక్కటి ప్రార్థన నేర్పించాడు.
నీ చిత్తమైతే ఈ గిన్నెని నా దగ్గర నుంచి తొలగించు, ఆయన నా చిత్తం కాదు కానీ నీ చిత్తము సిద్ధింపచే. నీ ప్రార్థన ఎట్లా ఉండాలి తెలుసా? ఈరోజు ప్రభుకి చిత్తానుసారమైన ప్రార్థన, ప్రభు చిత్తము నెరవేర్చే ప్రార్థన అయి ఉండాలి. ఒకవేళ అటువంటి ప్రార్థన నీకు లేదు అంటే నువ్వు నిర్వహించని స్థితిలో నువ్వు ఉంటున్నావు. కాబట్టి నీ ప్రార్థన ఎట్లున్నది ఈరోజు? నీ ప్రార్థన సరిచేయమని ప్రభునాడు, ప్రార్థన నేర్పించమని ప్రభునాడు. శిష్యులు అడిగారు, ప్రార్థన మాకు నేర్పించు, చక్కటి ప్రార్థన నేర్పించు. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకము ఉండునట్లు భూమి మీద కూడా అది నెరవేర్చబడింది. ఆయన చిత్తము నెరవేర్చబడాలి నీ జీవితంలో, అప్పుడే పరలోకంలో నీకు స్థానం ఉంటుంది. ఆయన చిత్తాన్ని తెలుసుకోక, ఆయన చిత్తాన్ని గ్రహించక, ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నీకు అనుగ్రహింపబడిన ఈ జీవితంలో నువ్వు నెరవేర్చేవాడిగా నువ్వు లేకపోతే, ప్రభుతో నువ్వు సహకరించేవాడిగా నువ్వు లేకపోతే, నీ ద్వారా ఆయన చిత్తం నెరవేర్చబడదు. నువ్వు ప్రభుత్వాన్ని సహకరించాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వం సహకరించగలుగుతావో ఆయన చిత్తము నీ జీవితం ద్వారా ఆయన జరిగించుకుంటాడు. అందుకని మనం ఏర్పరచుకున్నాడు ఆయన. ఆయన సింహాసనం మీద కూర్చొని ఇట్లా అంటే అయిపోతాయి పనులు, కానీ అట్లా చేయాలని ఇష్టపడలే. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు నీ ద్వారా చేయించుకోవాలి. మరి ఏం చేస్తున్నావు? ప్రభు నిన్ను ఎన్నుకున్నాను, ప్రభు చేతిలో వాడబడుతున్నావా? ప్రభు యొక్క చిత్తం తెలుసుకున్నావా? ప్రభు యొక్క చిత్త ప్రకారం నడుచుకుంటున్నావా? ప్రభు యొక్క చిత్తంని నెరవేర్చు అని ప్రభుని అడుగుతున్నావా? లేకపోతే ఇంకా నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉంటూ నిర్వచన స్థితిలో ఉంటున్నావా? ఒకవేళ నిర్వచన స్థితిలో ఉంటే వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆయన నోటి నుంచి ఉమ్మి వేసే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి నీకు ఇవ్వబడిన రక్షణని నువ్వే కాపాడుకోవాలి. ప్రభు యొక్క సహాయాన్ని పొందుకొని, ప్రభు దీన్ని కాపాడుకునే కృపను నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రభుని అడగాలి. కాబట్టి నిర్వచన స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకో. ప్రభు దగ్గరకు వచ్చిన నువ్వు పశ్చాత్తాపడు. ప్రభు ఈ నిర్వచన స్థితి నుంచి నన్ను తప్పించు ప్రభు, నీ ఆత్మతో నన్ను మన్నించు. అంత్య దినాల్లో నా ఆత్మని కుమ్మరిస్తా అన్నాడు కదా, మరి ఆత్మను పొందుకో. ఆత్మతోని ప్రార్థన చేయి, ఆత్మలో ఆనందించడం నేర్చుకో, ఆత్మ బలాన్ని పొందుకో. ఎదుర్కొంటున్న పోరాటాలన్నింటినీ దేవుడు అనుగ్రహిస్తున్న ఆత్మ బలంతో జయించడం నేర్చుకో. ఒక జయ జీవితము జీవించడం నేర్చుకో. ఎవరికి లేవు కష్టాలు అందరికీ ఉన్నాయి, కానీ జయించిన వాడే ప్రభు కావాలంట. మనంతటా మనం జయించగలుగుతామా? కానీ ప్రభు వల్ల సమస్తము సాధ్యము. ఆయన అందుకని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మన యొద్దకు పంపి ఉన్నాడు. ఎందరైతే ఆత్మని కలిగి ఉంటారో వాళ్ళు జయించిన వారుగా వాళ్ళు జయ జీవితం పొందుకుంటారు. కాబట్టి జయించే వారుగా మనం ఉండాలి. ప్రభు యొక్క ఆత్మని పొందుకోవాలి. ప్రభు యొక్క ఆత్మ అంత్యదినాలు అందరిపై కుమ్మరిస్తా అంటున్నాడు. కొలతలేని ఆత్మాభిషేకము దేవుడు ఇస్తా అంటున్నాడు. ఈరోజు నువ్వు అడిగితే నీకు ఇస్తాడు. ప్రభుని ఏం అడుగుతున్నావు? ప్రభా బీటెక్ అయిపోయింది, ఉద్యోగం ఈ ప్రభా ఉద్యోగం వచ్చింది, వివాహం జరిగించు ప్రభు. ఇల్లు కట్టుకున్నాక అవసరతలు, భార్య ఇది కావాలంటది, అది కావాలంటది, ప్రభా ఇవన్నీ సమకూర్చు ప్రభు. ఇవన్నీ అడగడంలో తప్పులేదు. దానికన్నా ప్రాముఖ్యంగా ప్రభు యొక్క ఆత్మని పొందుకోవాలి. క్రైస్తవుడుగా జీవిస్తున్నాను నువ్వు. బైబిల్ సెలవిస్తున్నది ఏమని తెలుసా? ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని. నువ్వు రక్షణ పొందుకొని ఉండొచ్చు, నీకు సంఘంలో ఒక గుర్తింపు ఉండొచ్చు, సంఘంలో అందరూ నీకు చూసి చక్కటి విశ్వాసాలను పిలిపించుకునే పేరు నీకు ఉండొచ్చు. కానీ ఆత్మ లేని వాడివైతే నువ్వు ప్రభుకి చెందని వాడివి. అందుకని ఆత్మని పొందుకో. ప్రభు దగ్గరకు వస్తున్నావు, ఆత్మబలము, ఆత్మశక్తి, ఆత్మతో ప్రార్థన చేయడము, ప్రభు యొక్క చిత్తము నెరవేర్చే వారుగా మనం ఉండడం. మనంతటా మనం చేయలేం, కానీ దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన చిత్తాన్ని మన జీవితంలో ఆయన జరిగించుకుంటాడు. చదువుకుంటున్నాము. వాడవును ఉన్నామని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను అని చెప్పుకొనుచున్నావు. నువ్వు చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమెల్ల సిగ్గు కనబడినట్లు ధరించుకొనుటకు
తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నుకు కాటుకను నా యొద్ద కొనమని నేను మీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఆస్తులు, అంతస్తులు, ధనం కూడుకోవడం కాదు, కానీ మీరు మీ నేకెడ్నెస్ నుంచి మిమ్మల్ని మీరు కవర్ చేసుకొని నా ఎదుట నిల్చోవాలి కనుక ఇవన్నీ వచ్చి నా దగ్గర నుంచి మీరు పొందుకోనండి. ఒకరోజు ప్రతి ఒక్కరము ఆయన ముందు నిలబడము. ప్రతి ఒక్కడు ఎవడు క్రియలు చొప్పున వాడు ఈ దేవుడు జీతం ఇవ్వబోయే రోజు ఒకటి రాబోతుంది. కాబట్టి వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఇట్టి రీతిగానే పాప స్వభావంతో ఆయన ముందు నిల్చోలేం. మనం అగ్ని కాల్చి వేస్తాం. మనం నరకంకి వెళ్ళిదా కాలుడు తర్వాత సంగతి. ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేము. ఆయన ముందు అగ్ని నడుస్తుంది అని బైబిల్ చదివిస్తుంది. కాబట్టి ఆయనని మనం ఎదుర్కోవాలి. ఆయన దగ్గరగా వచ్చి ఆయన తెలియజేస్తాడు, ఇవి నా దగ్గర నుంచి మీరు పొందుకోండి. కనువిప్పు కలగాలి క్రైస్తవుడికి. వాక్యం అందు కనువిప్పు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి, విశ్వసించాలా. ఆ నెరవేర్పుని నీ కళాలను చూడాలి. ప్రభు త్వరగా రాబోతున్నా. చిన్నప్పటి నుంచి చెప్తున్నా ప్రభు త్వరగా వస్తున్నాడు, కానీ ప్రభు రావట్లేదు. ఈరోజు మనకు అదొక్కటే మైనస్ పాయింట్. మా మమ్మీ చిన్నప్పుడు దేవదాస్ అయ్య గారు ఉన్నప్పటి నుంచి చెప్తున్నారంట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు దేవదాస్ అయ్య గారు ప్రభు త్వరగా వస్తున్నాడు, ప్రభు త్వరగా వస్తున్నాడు అని చెప్తున్నారంట. మరి ప్రభు త్వరగా రావాల్సిన వాడు రాకుండా ఆలస్యం చేస్తున్నారు అంటే ఇప్పటి వరకు కూడా రాలేదు. ఇప్పటికి దాదాపు కొన్ని సంవత్సరాలు గతించిపోయింది. ఇప్పుడు మనం కూడా అదే భ్రమలో ఉన్నాం. ఏంటంటే ప్రభు ఇప్పుడే రావట్లేదు. మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, మా అమ్మ ముసలి అయిపోయింది, ఇప్పుడు ఇంకా రాడు, ఇప్పుడే ప్రభు అని అనుకుంటున్నామేమో. కానీ ఎప్పుడైతే మనుషులు తలంచరో, తలంపులు కలిగి జీవించరో ఆయన అప్పుడే ఆయన రాగానికి సిద్ధంగా ఉంది. మనం ఎప్పుడైతే అనుకోమో అప్పుడైనా వస్తాడు. ప్రభు వస్తాడు అంటే ఆయన రాడు. ఈరోజు వస్తాడంటే నేను దొంగ వల్లే వస్తా అంటున్నాను. దొంగ చెప్పొస్తాడా? చెప్పి రాడు. మరి అదే పత్రికల్లో అంటూ ఉంటాడు, నేను పెళ్లి కుమార్తె వల్లే వస్తా అంట. దొంగ వల్లే ఎవరి కొరకు వస్తున్నాడు? మారు మనసు లేని వారి కొరకు. పెళ్లి కుమార్తె వల్లే ఎవరి కొరకు వస్తున్నాడు? సిద్ధపాటు కలిగిన వారి కొరకు. కాబట్టి నువ్వు ఏ గుంపులో ఉన్నావు, ఏ తెగకి చెందిన వాడు, ఇంకా మారు మనసు చెందక, ఇంకా నీకు అనుగ్రహింపబడిందని నువ్వు ఆలస్యం చేసుకుంటూ, నిర్లక్ష్యపరుస్తూ, ఇంకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని నీ పనులను చేసుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే ప్రభు వస్తాడు అనుకుంటాం అప్పుడు రాడు, కానీ మనం ఎప్పుడైతే రాడు అనుకుంటాం అప్పుడే వస్తాడు. కాబట్టి అందుకనే సంఘంలో ఉంటున్న మనము తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. నేటికన్నా వాక్యం అందు కనువిప్పు కలిగి ఆయన ఎదుట నిలబడడానికి సరైన పరిశుద్ధ అలంకరణ మనం ధరించుకోవాలి. ఆయనను ఎదుర్కోవాలా. ఆయన మనని ఎదురుగా చూసినప్పుడు హీ హాస్ టు రిసీవ్ అస్ అని అంగీకరించాలి. మనం అటు జీవితాలు మనం కలిగి జీవించాలి. అందుకని భూమి మీద నీలో విశ్వాసం ఉన్నప్పుడే నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకో. చెవి ఉన్నవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినును గాక అంటున్నాడు. సంఘంతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చెవులు ఉన్నాయి, కానీ వినే వారిగా మనం లేము. వినగలిగే చెవులు, గ్రహించే మనసు దేవుని దగ్గర నుంచి పొందుకుంటేనే తగిన సిద్ధపాటు దేవునికి ఇస్తాడు. సిద్ధపడాలి అంటే సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే సంఘము దానంతటా అది సిద్ధపడలేదు, కానీ సంఘంని సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే. వాక్యము చేత అలంకరించి ఆత్మ చేత నింపి ఆ పరిశుద్ధ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి వాక్యము లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అర్హత లేదు నీకు. అందుకని క్రైస్తవులకి వాక్యం ఉండాలి. వాక్యమే సర్వము, వాక్యమే జీవము. వాక్యం చెప్తుంది కదా, ఆయన వల్లనే సమస్తము కలిగాను, ఆయన లేకుండా ఏదియో కలగలేదు. క్రైస్తవుడికి ఉండాల్సింది మన జీవితంలో సమృద్ధి అయిన వాక్యం.
ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని వాడు జీవించాలి. వాక్యం మీద ఆధారపడి వాడు జీవించాలి. వాక్యం మీద సంపూర్ణ విశ్వాసము కలిగి ప్రభు యొక్క మాటల్ని శ్రద్ధ వహించి హృదయంలో చేర్చుకొని ఆ ప్రభు యొక్క రాక కొరకు, ఆయన ఆత్మ కొరకు మనం వేసి ఉన్నాం. ఆత్మతోనే నువ్వు నింపబడినప్పుడే నీకు తగిన సిద్ధపాటు ఉంటుంది. కాబట్టి సంఘంలో ఉంటున్న మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నామో, మందిరానికి వెళ్తున్నామో, వచ్చేస్తున్నాము. ఇది ఆచార భక్తి, నామకార్థ క్రైస్తవ జీవితం. ఇది ఈ జీవితాన్ని విడిచిపెట్టి నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాం. ఇంకా ప్రభు అవకాశాలు ఇస్తున్నాడు. 5 మాసాలు నామకార్థ క్రైస్తవ జీవితం గడిపేశాం, కానీ ప్రభు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ 6వ మాసంలోనికి మళ్ళా మనల్ని నడిపించి ఉన్నాడు. నేటి కన్నా నామకార్థ క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి శక్తితో కూడిన, భక్తితో కూడిన క్రైస్తవ జీవితంలో జీవించాలి. తగిన సిద్ధపాటును కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక నువ్వు త్వరపడాలి. సిద్ధపాటు నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రభు దగ్గర రోజు ప్రార్థన చేసుకో. ప్రభు నిన్ను సిద్ధపరచకపోతే, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ప్రభు నిన్ను సిద్ధపరచడం. అందుకని తగిన సిద్ధపాటు కలిగి ఆ సంఘస్థుల వల్ల మనం ఉండకూడదు. ఆ సంఘస్థులు అంటే వాళ్ళకు ఉన్న వాటిని బట్టి వాళ్ళు అక్షయిస్తూ ఉన్నారంట. ఆ సంఘస్థులు ప్రభు యొక్క రాకని నిర్లక్ష్యపరుస్తూ ఈ లోకంలోనే ఇంకా కూడేసుకుందామని వాళ్ళు వేచి ఉన్నారంట. మొదటి ప్రేమని కోల్పోయారంట. వాళ్ళు ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలే. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం మనం ఇస్తలేదు. కానీ ప్రభు కావాలి. ప్రభుని ఏం కావాలి మనకి? అవసరతలు తీర్చడానికి, కష్టాల నుంచి విడిపించడానికి, అప్పుల నుంచి మనని బయటకి తొలగించడానికి ప్రభు కావాలి. దాన్ని రక్షించడానికి ప్రభు అక్కర్లేదు. ఒకవేళ ప్రభువుని నువ్వు నిర్లక్ష్యపరుస్తే నరకమే నీ గతి. దాని నుంచి ఎవరు తప్పించలేదు. కాబట్టి ఏమాత్రము ప్రభుని నిర్లక్ష్యం చేయక, ప్రభు సన్నిధిని విడిచిపెట్టక, నేటి నుంచి అన్న నిజమైన పశ్చాత్తాపం హృదయము, మారుమంచు హృదయము కలిగి ప్రతిదినము ప్రభు సన్నిధిలో మోకరించి అన్ని పక్కన పెట్టేసేయండి. అన్నీ ఎప్పుడు మనతో ఉన్నవే, అవునా? స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి మనతోనే ఉన్నది. బాత్రూమ్కి పోయినా కూడా ఫోన్ తీసుకోపోతారు కొంతమంది. దీన్ని విడిచిపెట్టరు. అది వాళ్ళని విడిచదు, వీళ్ళు దాన్ని విడిచదు. కానీ ప్రభు దగ్గరికి ఎట్లా వెళ్ళాలి తెలుసా? అన్నిటిని విడిచిపెట్టాలి. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, నీ భార్యను విడిచిపెట్టు, నీ పిల్లల్ని విడిచిపెట్టు. ఏకాంతంగా ప్రభుత్వం గడపడం నేర్చు. అప్పుడే తగిన సిద్ధపాటు ప్రభునికి ఇవ్వగలరు. వ్యక్తిగత సావాసము నీకు ప్రభుత్వానికి కావాలి. వ్యక్తిగత సిద్ధపాటు నీకు కావాలి. సంఘపరంగా కాదు సిద్ధపాటు, వ్యక్తిగతముగా. ఇప్పుడు ఒకవేళ ప్రభు వస్తే సంఘం ఎంత పడుతుంది అని బైబిల్ చెప్తుంది. అంటే సంఘం ఎంత పడుతుంటే, ఈ సంఘంలో ఇక్కడ ప్రభు శరీరంలో ఇక్కడ కూడుకున్నాం కదా, ఈ సంఘం నిజంగా ఎంత పడతామా? ఎంత పడతారు? ఎవరు తెలుసా? ఇక్కడ ప్రభుతోని ఏకాంతముగా సావాసం కలిగిన వారు, ఏకాంతంగా తగిన సిద్ధపాటు కలిగిన వారు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎత్తబడతారు. మిగతా వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు. సో ఉండిపోయే వాళ్ళతో ఉండాలని ఇష్టపడుతున్నావు, లేకపోతే ఎత్తబడే వాళ్ళతో నేను కూడా ఎత్తుకోవాలని ఇష్టపడుతున్నాను. అది నీ ఇష్టం. అది నీ మీద ఉన్నది, నీ చేతుల్లో ఉన్నది. నేటికన్నా ఇంకేమాత్రం ఆలస్యం చేయక నీకు అనుగ్రహింపబడిన రక్షణని కాపాడుకో. విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు నీ ముందున్న ప్రభుత్వాన్ని కనబట్టించు. ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎదుర్కోవాలి. ఎన్నో మార్పులు, గవర్నమెంట్ రాగానే మార్పులు రాబోతున్నాయి. ఏమో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో అనుకూలంగా ఉందో మనకైతే తెలియదు. సంఘంగా సావాసంగా ఉండడం మానద్దు అని ప్రభు చెప్పాడు కనుక మనం ఇంటి రీతిగా కూడుకుంటున్నాము, సావాసంలో బలపరచబడుతున్నాము, విశ్వాసంలో మనము ముందుకు కొనసాగుతున్నాము. కానీ రాబోయే రోజులు ఎట్లుంటాయో మనకు తెలియదు. ఏ దినాలు ఎట్లున్నప్పటికీ నీకంటూ ప్రభుత్వని ఏకాంతంగా సావాసం ఉంటే అది చాలు, దాన్ని కాపాడుకో. ఒకవేళ లేకపోతే అటువంటి సావాసము నేటి నుండి కలుగు చేసుకో, అటువంటి సావాసం ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇక్కడ సంఘం శాశ్వతం కాదు, సంఘంలో ఉంటున్న వారు శాశ్వతం కాదు, ఎవ్వరు నీతో రాదు. కాబట్టి ఈ లోకంకి ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. ప్రభుని చేరుకునే దినం ఒక రోజు ఉన్నది కనుక మన జీవితాన్ని మనం సరిదిద్దుకొని నేటి నుంచి నిజమైన పశ్చాత్తాప హృదయంతో మారు మనసు చెంది ప్రభుతోని సమాధానపడి నీకు అనుగ్రహింపబడిన రక్షణని
నేను కాపాడుకుంటా ప్రభు అని ప్రభుతో నువ్వు చెప్పి నీకు అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో నువ్వు నేటి నుంచి అన్న శ్రద్ధ వహిస్తే కనుక ఆ రక్షణ దినం ఆ రక్షణ నీకు ప్రభు అనుగ్రహిస్తాడు. లేదు నేను అట్లా చెయ్యను ఇట్లానే ఉంటాను అంటే అది నీ కర్మ, ఎవ్వరేం చేయలేదు. కాబట్టి ఎవ్వరు నీకు సహాయపడరు, ఎవ్వరు నీతో రారు. ఎదుర్కోవాల్సింది నువ్వే, అనుభవించాల్సింది నువ్వే. కాబట్టి ఈ మన జీవితాల్లో ఉంటున్న కొద్ది దినాల్లో ప్రభుతోని కొన్ని అనుభవాలు కలిగి జీవించు. ఇన్ని దినాలు సంఘంతో అనుభవాలు ఉండొచ్చు, సావాసంలో అనుభవాలు ఉండొచ్చు, సేవకులతో ఎన్నో అనుభవాలు ఉండొచ్చు. కానీ ప్రభుతో నీకు అనుభవాలు లేకుండా నువ్వు జీవిస్తున్నావు. నేటి నుంచి అన్న ప్రభుతోని అనుభవాలు నేను అనుభవిస్తాను, ప్రభుతోని నడుచుకుంటాను, ప్రభుతోని కొన్ని అనుభవాలు నేను బంధాలు నేను కలిగి జీవిస్తాను అని నేటిగా నీ బాంధవ్యాలన్నింటినీ విడిచిపెట్టి ప్రభుతోని నువ్వు కానీ కలుసుకుంటే కనుక ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు, ఆయన నిన్ను రక్షించుకుంటాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం నడిపించడం దాకా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాం. మోకరిస్తుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనము స్వీకరించబోతుండగా దానికి సిద్ధపాటు కలిగి నిజమైన మారు మనసుతోని ప్రభు విన్న వాక్యాన్ని ప్రభు ఈ రాజ్యం నేను ఈ భూమి మీద స్థాపించబోతుండగా ఆ రాజ్యంలో నేను ఉండాలి ప్రభు. అక్కడ తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించిన పాపిని ప్రభు నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా. నీ దృష్టికి అంగీకారమైన జీవితము ప్రభా, నిన్ను సంతోషపెట్టే బిడ్డగా ప్రభా నా జీవితాన్ని ముందు కొనసాగించుకునే కృపను నాకు దయచేయి ప్రభా అని ప్రభుత్వం. ఈ లోకం శాశ్వత కాదు, లోకము దాని ఆశలు గతించిపోతాయని వాక్యం సెలవిస్తుంది. ప్రభు యొక్క చిత్తము నెరవేర్చువాడు మాత్రమే నిరంతరము వాడు జీవించును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు యొక్క చిత్తము మన జీవితంలో ప్రభు జరిగించుకోవాలి అంటే ప్రభుతో నువ్వు సహకరించాలి, ప్రభుని నువ్వు హద్దుకొని జీవించాలి, ప్రభు యొక్క చిత్తంలో నువ్వు నడుచుకోవాలి. అప్పుడే ప్రభు యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రభు నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు, అట్టి రీతిగా నన్ను నువ్వు వాడుకో ప్రభా. నువ్వు ఇచ్చిన రక్షణని నేను పోగొట్టుకోగా ప్రభా, ఎట్టి రీతిగా భయముతో వణుకుతో కొనసాగించాలి ప్రభా. నువ్వు నాకు బోధించు, నేర్పించు, అట్టి రీతిగా నన్ను సరిదిద్దు ప్రభా అని ప్రభు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ప్రాణం అంటారు
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఇంతవరకు దేవా నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. నిజమే దేవా, ఈ లోకము నుండి గమ్యముకు చేర్చే దేవుడు నీవు తప్ప మనుషులు ఎవరు అయ్యా పరలోకమనే గమ్యానికి చేర్చలేరు. అయ్యా మా విశ్వాసాన్ని బలపరచండి. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకములో మనుషులు ఎవరు కూడా మమ్మల్ని దేవా గమ్యానికి చేర్చలేరని దేవా మేము గుర్తించి పరలోక రాజ్యమని నిచ్చెన ఎక్కడానికి కావలసిన పరిశుద్ధతను పొందుకునే కృపా భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. నీ రాకడ దేవా ఇదిగో మేము సిద్ధపడి ఇదిగో మా హృదయాలను స్థిరపరచుకునే భాగ్యాన్ని, ఓపిక కలిగి నిన్ను చూసే మనస్సును మాకు దయచేయమని, నీ యందు భయము కలిగి భక్తి కలిగి సంగముగా ఇదిగో నీ రాకడలో ఎత్తబడే అనుభవాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా నీవు హెచ్చరించిన ప్రతి మాటను మేము పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ దేవా నీ వాక్యానుసారముగా మేము అయా నడిచే భాగ్యాన్ని మా సంఘమంతటికి మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నీ బల ఎదుగు మేము వస్తూ ఉన్నాం ప్రభు. ఇకనైనా మా హృదయాన్ని స్థిరపరచుకుంటూ మా హృదయాన్ని దేవా నీకు అర్పించుకుంటూ యోగ్యము కలిగి మేము ముందుకు సాగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో చిన్ని ప్రార్థనలకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.